హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన భారతదేశం మరియు ఫ్రాన్స్కి సంబంధించిన ఒక డిఫెన్స్ డీల్ గురించి. అదే రఫేల్ ఫైటర్ జెట్స్ యొక్క కొనుగోలు గురించి. మొత్తం 114 రఫేల్ జెట్స్ని కొనుగోలు చేయటం కోసం మన భారతదేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అన్నటువంటిది పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సో కంటెక్స్ట్ ఏంటి అంటే, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటే మన భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ పరంగా ఏవి మనం వేరే దేశాల నుంచి కొనుగోలు చేయాలి అన్నా దానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క అనుమతి అన్నటువంటి తప్పనిసరి. సో ఇప్పుడు ఇది ఏం చేసింది, 114 ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ని కొనుగోలు చేయడానికి అనుమతి అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. సో రఫేల్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో ఈ రఫేల్ అన్నటువంటిది ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్. సో దీన్ని దసో ఏవియేషన్ అన్నటువంటిది తయారు చేస్తుందన్నమాట. సో ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఎవర్ డిఫెన్స్ ట్రేడ్ అన్నటువంటిది మనం చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇంత మొత్తంలో మనం వీటిని పర్చేస్ చేస్తూ ఉన్నాం, ఎన్నో వేల కోట్లు దీనికి వెచ్చిస్తూ ఉన్నాం మన యొక్క డిఫెన్స్ని స్ట్రాంగ్ చేసుకోవటం కోసం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే ఫైటర్ స్క్వాడ్రన్లో మనకి గ్యాప్ అన్నటువంటిది ఉందన్నమాట. మొత్తం 42 అయితే ఇప్పుడు 30-31 ఫైటర్ స్క్వాడ్రన్స్ మాత్రమే ఉన్నాయి. సో వాటిని ఫిల్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సో మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి ఫీచర్స్ ఏంటి అంటే, టోటల్ 114 రఫేల్ జెట్స్ని మనం దీని ద్వారా కొనుగోలు చేయబోతున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ఏంటి అంటే, మొత్తం 90 ఎయిర్ క్రాఫ్ట్స్ని వచ్చేసరికి మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయటం జరుగుతుంది. మిగతా 24 వచ్చేసరికి ఫ్రాన్స్లోనే వాటిని తయారు చేసి మన భారతదేశానికి తీసుకొస్తారు. అయితే ఇండిజినస్ కంటెంట్ ఏంటి అంటే, ఈ రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇప్పుడు 50% ఇండిజినస్ కంటెంట్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇంతకు ముందు ఏవైతే రఫేల్ జెట్స్ని మనం తీసుకున్నామో వాటిలో 30-35% మాత్రమే ఇండిజినస్ కంటెంట్ ఉంటే ఇప్పుడు 50% ఇండిజినస్ కంటెంట్ ఉంది. ఇక్కడ మనం ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, అదే ఆఫ్సెట్ పాలసీ అన్నటువంటిది. ఆఫ్సెట్ పాలసీ ఏంటి? ఆఫ్సెట్ పాలసీ అంటే అంటే మన భారతదేశం ఏవైనా కొనుగోలు చేస్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి కొన్ని వస్తువులు అంటే పూర్తి రఫేల్ జెట్ కాదు, దాంట్లో యూజ్ చేసేటటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ అన్నటువంటిది కావచ్చు, లేదా రాడార్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో ఆ మెటీరియల్స్ అన్నటువంటిది మన భారతదేశంలో కొనుగోలు చేయాలి అన్నటువంటిది. సో దాన్ని ఆఫ్సెట్ పాలసీ అంటున్నాం. సో అలా చూస్తే చూడండి, 50% ఇక్కడ ఇండిజినస్ కంటెంట్ అంటే మన భారతదేశం నుంచి కొనుగోలు చేసినటువంటి వస్తువులతోనే దీన్ని తయారు చేయటం జరుగుతుంది. మరి మోడ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ చూడండి, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. సో మన గవర్నమెంట్ ఫ్రాన్స్ గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటోంది. దీని కాస్ట్ 3.5 నుంచి 3.6 లక్షల కోట్లు. సో ఎంత బడ్జెట్ని ఇక్కడ మనం డిఫెన్స్కి పెడుతున్నాం వీటి ప్రొక్యూర్మెంట్కి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్రొక్యూర్ చేసుకోవటం ద్వారా మనకు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇందాకే అనుకున్నామా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో స్క్వాడ్రన్కి సంబంధించి గ్యాప్ అన్నటువంటిది ఉంది అని చెప్పేసి. సో ఆ గ్యాప్ని తగ్గించడానికి కరెంట్ స్ట్రెంత్ చూడండి 30 నుంచి 31, బట్ శాంక్షన్ స్ట్రెంత్ ఏమో 42. సో దాన్ని ఫిల్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లానే ఫోర్స్ మల్టీప్లయర్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫైటర్ జెట్స్ని తీసుకురావటం ద్వారా మనం ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని మరింతగా పంపించడానికి, వేరే శత్రు దేశాల మీద దాడి చేయడానికి వీటన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది. ఎయిర్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచడానికి ఇది ఎంతగానో కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఎయిర్ సుపీరియారిటీని పెంచడానికి అంటే ఏంటి, మన ఎయిర్ ఫోర్స్ అన్నటువంటిది మరింత సుపీరియర్గా తయారవ్వటానికి, మరింత స్ట్రాంగ్గా తయారవ్వటానికి, అలాగే స్ట్రైక్స్ చేయటానికి, డిటరెన్స్ అన్నటువంటిది అంటే వేరే దేశాలు ఏవైనా కూడా మనకి మీద దాడి చేస్తే దాన్ని ఎదుర్కోవటానికి వీటన్నిటికీ కూడా ఇది ఎంతగానో కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే టూ ఫ్రంట్ ఛాలెంజ్ అంటే ఏంటి, ఒకవైపు చైనాతో ఇంకొక వైపు పాకిస్తాన్తో మనకు ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి. సో అలాంటి టైంలో మనం మన డిఫెన్స్ని ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. దానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి, మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్. సో వీటికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇందాక అనుకున్నాం మేక్ ఇన్ ఇండియా అని, ఏమని 50% ఇండిజినస్ కంటెంట్ అన్నటువంటిది వీటిలో ఉంటుంది అని. సో మేక్ ఇన్ ఇండియా కిందకి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే మన డిఫెన్స్ని ఇప్పుడు మనం స్ట్రాంగ్ చేసుకుంటూ ఉన్నాం. సో దాని ద్వారా మనం మన డిఫెన్స్ సెక్టార్లో ఆత్మ నిర్భరతని సాధించబోతూ ఉన్నాం. సో అవి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అది మేక్ ఇన్ ఇండియా కిందికి వెళ్తుంది. అలాగే ఇండియన్ ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టార్ ఫర్మ్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం.
ఎలాగా 50% ఇండిజినస్ కంటెంట్ అన్నాం. సో, దానికి సంబంధించి కాంపోనెంట్స్, ఏవియానిక్స్, వైరింగ్, కాంపోజిట్స్ ఇలాంటివన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి దాని ద్వారా మన భారతదేశంలో సెల్ఫ్ రిలయన్స్ సాధించడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. అయితే ఫ్రెంచ్‌కి సంబంధించినటువంటి ఈ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ అయిన దసో ఏవియేషన్, ఇది దసో అని పిలుస్తాం. దసో. సో, దసో ఏవియేషన్ అన్నటువంటిది దీన్ని డెవలప్ చేయటం జరుగుతుంది. సో, దీని ద్వారా మన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అన్నటువంటిది పెరుగుతుంది. స్కిల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. ఎందుకంటే 90 ఈ రఫేల్ జెట్స్‌ని మన భారతదేశంలోనే తయారు చేస్తున్నారు కాబట్టి. అలాగే ఎక్స్‌పోర్ట్ పొటెన్షియల్ అన్నటువంటిది కూడా లాంగ్ టర్మ్‌లో మనకి రావటానికి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఇక్కడ చూడండి ఛాలెంజెస్ ఏమున్నాయి దీంట్లో. అంటే ఇప్పుడు ఎంత కాస్ట్ పెట్టాం మనం, దాదాపు 3.5 లక్షల కోట్లని ఈ యొక్క రఫేల్ జెట్స్‌ని మనం కొనుగోలు చేయటానికే పెడుతున్నాం. సో, ఎక్కువ కాస్ట్ మనం పెడుతున్నాము. మళ్ళీ వాటిని తీసుకోటానికి చాలా సంవత్సరాలు అన్నటువంటిది పడుతుంది. సో, ఆ జెస్టేషన్ పీరియడ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది. అలాగే ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఏంటి? ఇప్పుడు దసో ఏవియేషన్ ఏదైతే ఉందో అది ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సో, అలా ఫారిన్ ఓఈఎమ్స్ మీద ఎక్కువగా మనం డిపెండ్ అవుతూ ఉన్నాము లోకల్ వాటికన్నా కూడా. అంటే ఏంటి? మన భారతదేశంలోనే మనం తయారు చేసుకునేటటువంటి టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. దానికేం చేయాలి? ఆర్&డి అన్నటువంటిది పెంచుకోవాలి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అన్నటువంటిది. అలాగే ఇక్కడ చూడండి, రియల్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అన్నటువంటిది మనం చేసుకోవాలి. అంటే ఏంటి? ఇక్కడ మన దగ్గర ఏవైతే 50% ఇండిజినస్ కంటెంట్ వాడుతున్నామో, సో, వాటిని ప్రొక్యూర్ చేసుకునేసి వాళ్ళు ఇక్కడ రఫేల్ ఫైటర్ జెట్స్‌ని తయారు చేస్తారు. బట్ దానికి సంబంధించిన టెక్నాలజీ మనకు ట్రాన్స్‌ఫర్ అవుతుందా? అన్నటువంటిది ఇక్కడ మేజర్ క్వెషన్ అనమాట. అంటే ఇక్కడ గమనించాలి. కేవలం మనము ఈ అసెంబ్లీ అంటే ఏంటి? ఆ పార్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి కలపడం మాత్రమే కాదు. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అన్నటువంటిది మనకయినప్పుడే రేపు మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు. మనం వేరే దేశాలకు అమ్మటానికి, అలాగే మనం ఎక్కువగా వాటిని ప్రొడ్యూస్ చేసుకోవటానికి మనకు వీలన్నటువంటిది ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, కోఆర్డినేషన్ ఛాలెంజెస్ అన్నటువంటివి 2 దేశాల మధ్య వచ్చాయి అంటే, సో, అప్పుడు ఏమవుతుంది? సో, వీటికి సంబంధించి మళ్ళీ ప్రశ్నార్థకమైతే, ఆల్రెడీ ఇంతకుముందు రఫేల్ ఫైటర్ జెట్స్‌కి సంబంధించి చాలా ఇష్యూస్ అన్నటువంటివి నడిచాయి. సో, ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు కానీ, లేదా 2 దేశాల సంబంధాల్లో చీలికలొచ్చినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఇబ్బందుల్లో పడతాయి కదా! సో, అవన్నీ దీనికి సంబంధించిన ఛాలెంజెస్. సో, ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నా కూడా ఇప్పటికి 2 దేశాలన్నటువంటివి ముందుకొచ్చి, ఇలా మొత్తం ఇన్ని రఫేల్ ఫైటర్ జెట్స్‌ని కొనుగోలు చేయటానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నా. ఎందుకంటే, మనకున్నటువంటి శత్రు దేశాలు అలాంటివి. సో, మన డిఫెన్స్ సెక్టార్‌ని మనం ఎంత బలపరుచుకుంటే, మనం ప్రపంచంలో అంత స్ట్రాంగ్‌గా నిలబడడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. So, all the very best and thank you very much.